సో ఫస్ట్ మనం లైఫ్లో ఏ పని చేసినా సరే మొట్టమొదటగా మనం ఎవరిని తలుచుకోవాలి అని అంటే గణపతిని తలుచుకోవాలి. ఎవరిని తలుచుకోవాలి మనము? గట్టిగా చెప్పాలి. ఎవరిని తలుచుకోవాలి మనము? ఓయ్ గణేష్ మహారాజకి. సెకండ్ ఎవరిని తలుచుకోవాలో మీరే చెప్పాలి. ఎవరిని తలుచుకోవాలి సెకండ్? కాదు 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 మన గురువులని తలుచుకోవాలి. ఎవరిని తలుచుకోవాలి? ఎవరిని? ఎవరు? గట్టిగా చెప్పాలి. ఎవరిని? గురువు అంటే లైఫ్లో ఎవరైతే మంచి చెప్తారో వాళ్ళందరూ గురువు. ఓకేనా? నాకు ఎవరు గురువు లేదు అన్న అంటే అప్పుడు ఎవరు తెలుసా? మన ఫస్ట్ గురువు ఎవరు తెలుసా? మన మదర్. ఎవరు? మదర్. సో మదర్ తర్వాత ఫాదర్. సో మన గురువులు అంటే మదర్, ఫాదర్. సో అందరు కళ్ళు మూసుకొని మీ మమ్మీ మీ డాడీని తెలుసుకోవాలి. అందరు కూడా అందరు వెరీ గుడ్. అస్మద్ గురుభ్యో నమః. వెరీ గుడ్. దీని తర్వాత మనం ఎవరిని తెలుసుకోవాలంటే నేనేం చేస్తా అంటే నేను ఎక్కువ హనుమంతునికి సంబంధించిన పనులు అంటే ఆయనకి ఎక్కువ నేను భక్తిగా ఉంటాను కాబట్టి నేను నా రాముని తెలుసుకుంటాను. ఓకే, మీరు ఎవరిని తెలుసుకుంటారు? హనుమాన్. ఈ హనుమాన్ని తెలుసుకోవాలన్నా ఫస్ట్ రాముని తెలుసుకోవాలి. ఓకే, సో అందరు రాముని తెలుసుకోండి. వెరీ గుడ్. జై శ్రీరామ్.